చూపిస్తా. చాలా క్విక్, ఇన్స్టెంట్గా, ఫాస్ట్గా అయిపోతుంది. సో అదేంటో కూడా మీకైతే చూపిస్తాను. అది కాదు, నేను స్వతహాగా కొనుక్కున్నవి ఏవైతే బాగున్నాయి చేయడానికి మినిమం ఈ సైజ్ బ్యాగ్ ఉండాలి. కానీ మనం కొనే అన్ని బ్యాగ్స్ చిరిగిపోతూ ఉంటాయి మంచి బ్రాండ్ నుంచి తీసుకోకపోతే. ఆ స్పేస్ ఉందో లోపల చాలా. వెల్కమ్ టు థింగర్ థాట్స్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో మీకు అయితే బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తాను. ఒక 2 శారీస్ నేను ఒక పేజ్ నుంచి తీసుకున్నా. ఇది వరకు ఇంకా చాలానే తీసుకున్నా. చాలా చాలా ట్రస్టెడ్ పేజ్ అనమాట. సో మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. కుదిరితే ఒకసారి ఆ పేజ్ అని ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ నాట్ ఏ నాన్ ప్రమోషన్. సో నాకు అక్కడ రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి నాకు చాలా చాలా నచ్చి మీకైతే వాళ్ళ ఛానల్ అండ్ పేజెస్ని సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ట్రస్టెడ్ కూడా. బట్ మీరైతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న ఏ ఛానల్స్ వాళ్ళైనా సరే అంతమంది క్లయింట్స్కి క్విక్గా రిప్లై ఇవ్వడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారు. బట్ ఎస్, వాళ్ళైతే జెన్యున్గా మన ప్రోడక్ట్ మనకి పంపిస్తారు. అట్లీస్ట్ 1 వీక్ లోపే మన ప్రోడక్ట్ అనేది మనకి రీచ్ అయిపోతుంది. సో చాలా జెన్యున్ అనమాట. అండ్ నేను వీళ్ళ దగ్గర చాలా శారీస్ తీసుకున్నాను. మీకు ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను. వేరే ఛానల్స్లో కూడా తీసుకున్నాను. బట్ ఎస్, అఫ్ కోర్స్ చాలా రూడ్ ఉంటారు కొంతమంది. సో ఐ డోంట్ లైక్ దమ్. నేను మళ్ళీ వాళ్ళ దగ్గర కొనలేదు కూడా ఒకసారి అలా జరిగిన తర్వాత. బట్ వీళ్ళ దగ్గర తీసుకున్న శారీస్ మనకి ఇన్స్టాగ్రామ్లో 2000, 3000 అలా ఉన్న శారీస్ని నేను చాలా తక్కువ కాస్ట్కి అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎంత కాస్ట్కి తీసుకున్నానని చెప్తాను. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను వచ్చేసి నేనైతే ఈ ప్యాకింగ్ అంతా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నేను చాలా వెయిట్ చేశాను ఈ శారీస్ కోసం. యాక్చువల్గా అందరూ తీసుకుంటున్నారు, కాస్ట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. 2000 అంటున్నారు, 2500 అంటున్నారు. విత్ బ్లౌజ్ అయితే 3000 అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకోసమే నేను ఎక్కడ తీసుకోవాలి, తక్కువకి తీసుకోవాలి, బడ్జెట్లో అవ్వాలి అనేసి చాలా వెతికి తీసుకున్నాను ఈ శారీస్ వచ్చేసి. అండ్ మీరు చూసినట్లయితే నేను 2 శారీస్ తెప్పించుకున్నాను. నాకు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చాయన్నమాట. అండ్ మీరు చూస్తే ఇందులో ఒక కలర్ వచ్చేసి బ్రింజాల్ కలరు. అసలు క్లాత్ ఎంత స్మూత్గా ఉందంటే నేను పక్కన మా మమ్మీకి చెప్తున్నాను క్లాత్ చాలా బాగుంది అనేసి. మా మమ్మీ అప్పుడే నాకు ఇది అది అని కూడా సెలెక్ట్ చేసేస్తుంది. నేనైతే మా మమ్మీని అడుగుతున్నా ఎలా ఉందని. మా మమ్మీ చాలా బాగుందని చెప్పారనమాట. సో ఈ బ్రింజాల్ కలర్ నాకు చాలా చాలా ఇష్టం. నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం. అలానే లైట్లో కూడా పేస్టల్స్ బాగా కడతాను. అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. అండ్ ఇది కొంచెం బ్లాక్ గ్రేడియంట్ షేడ్లా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చాయి రెండు. భలే బటరీ స్మూత్ శారీస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకోసం ఇవి తీసుకున్నాను. మా మమ్మీ కూడా వచ్చి నాకు కావాలని అడిగి తీసేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయారనమాట. సో ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దాం. స్పేస్ సిల్క్ శారీస్ అంటారు కదా, ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అనమాట. నాకైతే ఈ శారీస్ ఎంత బాగా నచ్చాయంటే మీరు చూడండి. ఓకే, ఇదిగోండి ఈ శారీ చూసారా, బ్రింజాల్ కలర్ అనమాట. నాకు ఎంత నచ్చిందంటే ఈ కలర్ శారీ చాలా చాలా బాగుంది. జస్ట్ చాలా తక్కువకి తీసుకున్నాను. ఇది వచ్చేసి వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, నేను అదైతే లింక్ ఇస్తాను కింద. సో మీరైతే అక్కడ వాళ్ళని చెక్ చేయండి ఒకసారి. తీసుకోవడానికి ఏంటంటే నాకు ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడం చాలా ఇష్టం. కాకపోతే ప్రజెంట్ అన్నీ కూడా జిమ్మిచూలో సీక్వెన్స్ వర్క్ వచ్చినవి, లేకపోతే హెవీగా ఉన్నవి, బరువుగా ఉన్నవి నేను ఇప్పుడు అవి కట్టలేకపోతున్నాను. బికాజ్ ఐ కాంట్ క్యారీ మై బేబీ విత్ దట్. అంటే బేసిక్గా నేను పెద్ద ఎత్తుకొని కూడా మా మమ్మీ వాళ్ళే ఎత్తుకుంటారు. కాకపోతే నాకు కంఫర్ట్ శారీస్ అనేది నాకు ఒక కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి కట్టుకుని మళ్ళీ అదే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలన్నట్టు అనిపించేలా ఉంటుంది. సో అందుకు ఐ జస్ట్ వాంట్ టు క్యారీ వెరీ లైట్ వెయిట్ శారీస్ అనుకుంటున్నాను. బట్ ఐ లవ్ శారీస్. పట్టు చీర చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది నాకు. దట్ ఈస్ సెకండ్ థింగ్. సో ప్రెసెంట్ అయితే ఈ శారీస్ చాలా చాలా బాగుంటాయి మనకి కట్టుకోవడానికి. సో చూసినట్లయితే ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మీకు శారీ వచ్చేసి ఒక 300 grams కూడా ఉండదు. ఇది
నేను మార్కెట్లో చూసిన జిమ్మి చూస్లో కొన్ని బరువుగా కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి అయితే మీటర్ వచ్చేసి 350 రూపీస్ అన్నారు. సో మనకి 5 మీటర్స్ అనేటప్పటికి చాలా అయిపోతుంది, 5.5 అనేటప్పటికి, మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా. సో దానికంటే నాకు ఇలా తీసుకోవడం చాలా బెటర్. అండ్ ఇవి మంచి బ్రాండ్ నుంచి కూడా ఇస్తున్నారు వాళ్ళు. చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి. అండ్ దీని షైన్ నేను ఇంకా ఇక్కడ లైట్ సరిగ్గా లేక మీకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ కట్టుకుంటే చాలా షైనింగ్గా ఉంటుంది. సో కుదిరితే శ్రీనిత్య కలెక్షన్స్ వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. సో వీళ్ళ దగ్గర నేను 2 శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇది ఒక బ్రింజాల్ షేడ్ శారీ. షైనింగ్ కూడా చాలా బాగుంది. మీకు కెమెరాలో సరిగ్గా పడిందో లేదో నాకైతే తెలియదు, కానీ చూడండి ఇలా చేస్తుంటే కనిపిస్తుంది మీకు. అండ్ దీనిపైకి నా దగ్గర వేరే డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి సెట్ చేస్తాను. అండ్ ఈ కలర్ తీసుకోవడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండేది. నాకు ఇది వరకు ఈ కలర్లో ఒక శారీ ఉండేది, అది ఎక్కడో మర్చిపోయాను అనమాట ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ సేమ్ కలర్ కావాలని ఇది తీసుకున్నా. అండ్ సెకండ్ శారీ వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అనమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అయితే నాకు ఇది కావాలనుకున్నాను, ఇది మా మమ్మీకి ఇచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేనే ఇది తీసేసుకుంటాను, అది కూడా నేనే తీసేసుకుంటాను యాజ్ యూజువల్గా. అండ్ నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఈ కలర్ వేసుకుంటే స్కిన్ కలర్ చాలా బాగా కాంప్లిమెంట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీడియం స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు చాలా బాగా కాంప్లిమెంట్ అవుతుంది. మీరు డైరెక్ట్ బ్లాక్ వేసుకున్నా సరే అది రిఫ్లెక్ట్ అయిపోతుంది మన ఫేస్ మీదకి. సో ఇలా గ్రేడియంట్ షేడ్స్లో ఉన్న వేసుకుంటే మన స్కిన్ టోన్ బాగా ఫెయిర్గా కనిపించే, బాగా కాదు బ్రైట్గా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 2 శారీస్ వచ్చేసి నేను జస్ట్ ఈచ్ వన్ 550 రూపీస్కే తీసుకున్నాను. అండ్ అంటే 1100 అయింది. బట్ ఇన్స్టాగ్రామ్లో మనం చూసేది వచ్చేసి అరౌండ్ ఒక్కొక్క శారీ 2000 చెప్తున్నారు, ఇంకొక డిజైనర్ బ్లౌజ్ ఇచ్చి. ఇప్పుడు దీనిపైకి అట్లీస్ట్ ఒక మీటర్ 400 రేంజ్లో ఉన్న ఒక డిజైనర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా సరే మన దగ్గర ఉన్న పీస్ ఎవరి దగ్గర ఉండదు, ఫస్ట్ పాయింట్. అండ్ మనకి బడ్జెట్లో కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకని అయితే నేను ఇలా చూస్ చేసుకున్నా. ఇది శారీ వచ్చేసి శ్రీనిత్య కలెక్షన్స్ అని చెప్పి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, నేను ఆ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను లింక్, కుదిరితే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. బట్ ఇది నాన్ ప్రమోషన్, నాకు బాగా వర్కౌట్ అయ్యింది కాబట్టి మీకు కూడా ఇది వాళ్ళ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఒక బేబీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి బ్యాగ్స్ క్యారీ చేస్తే బాగుంటుంది అనేసి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్యాగ్ కొన్నాను, దట్ ఈస్ ఫ్రమ్ జోక్ నుంచి. చాలా బాగుంది క్వాలిటీ కానీ, దాంట్లో లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి కానీ, పిల్లలు ఉన్న వాళ్ళకైతే 110% యూజ్ అయ్యే బ్యాగ్ అనమాట అది. సో అది కూడా చూపిస్తాను మీకు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, అంత మంచి క్వాలిటీకి. ప్రెసెంట్ అయితే సేల్ కూడా ఉంది, కుదిరితే నేను ఆ లింక్ కూడా ఇస్తా. ఇవేమి ప్రమోషన్స్ కాదు, నేను స్వతహాగా కొనుక్కున్నవి ఏవైతే బాగున్నాయో అవి మీతో షేర్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న బ్యాగ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది చాలా పెద్ద బ్యాగ్. ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు నాలాగా న్యాచురల్ ఫీడింగ్ కాకుండా బాటిల్ ఫీడింగ్, ఫార్ములా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఈ బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫీడింగ్ విషయం ఒకటే అని కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా బేబీస్తో మెయింటైన్ చేయడానికి మినిమం ఈ సైజ్ బ్యాగ్ ఉండాలి. కానీ మనం కొనే అన్ని బ్యాగ్స్ చిరిగిపోతూ ఉంటాయి మంచి బ్రాండ్ నుంచి తీసుకోకపోతే. అలా అని చెప్పి 3000 4000లో కొనాలంటే నేను అంత బ్యాగ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ప్రెసెంట్ ఇంకా సేల్ రన్ అవుతున్నట్టుంది. హోప్ ఈ వీడియో రీచ్ అయ్యే వరకు ఆ సేల్ ఉంటే మీరు కూడా మంచి టైంలో గ్రాబ్ చేసుకున్నట్టు అవుతుంది. ఒకవేళ కాకపోతే మాత్రం మనం ఏం చేయలేం, కానీ పెట్టొచ్చు, దాంట్లో ఉన్న రేట్కి ఇది పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో బ్యాగ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది జాబ్ నుంచి తీసుకున్నాను. నాకెందుకో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒకే కలర్కి సెట్ అయిపోయేలాగా గ్రే, ఇది వరకు నేను చాలా ఎక్కువ గ్రేస్ అవి కొనేదాన్ని. బట్ ఈ మధ్యన నేను సింగిల్ కలర్కి ఫిక్స్ అవడం మానేశాను. బికాస్ పిల్లలు పుట్టిన తర్వాత డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్లు వేసుకుంటాం, దాని మీదకి ఏదో ఒకటే మ్యాచ్ అయ్యేలా తీసుకోవడం అంటే చాలా కష్టం కదా. సో ఇది నా ఎథనిక్ వేర్ కంప్లీట్గా సెట్ అయిపోతుంది, అన్ని ఎథనిక్ వేర్ మీదకి ఇది సెట్ అయిపోతుంది. అండ్ దీనికి ఇచ్చిన ఈ లెదర్ ఫినిష్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా స్టిచ్ చేశారనమాట వీళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ యూ కెన్ సీ ఇది కూడా చాలా బాగుంది, సపోర్టివ్గా వేశారు. ఇదంతా కూడా జూట్ అనమాట.
సో లెదర్స్ వాడడం ఇష్టం నాకు. యానిమల్ లెదర్స్ వాడడం అనేది ఇష్టం ఉండదు. ఆర్టిఫిషియల్ లెదర్స్, పియూపీ లెదర్స్, పీవీపీ లెదర్స్ లాంటివి ఉంటాయి కదా, అవైతే ఓకే. అవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తాయి, బట్ ఈ సైజులో మనకి దొరకదు. సో ఇది వచ్చేసి జౌక్లో ఆఫీస్ బ్యాగ్స్ అనే సెక్షన్లో దొరుకుతుంది మీకు. నాకు యాక్చువల్గా ల్యాప్టాప్ క్యారీ చేయడానికి పనిచేస్తుంది, అండ్ పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న కంపార్ట్మెంట్స్ కూడా నేనైతే మీకు ఇవాళ చూపిస్తాను. ఇందులో పేపర్స్ చాలా ఎక్కువ ఇచ్చారు మనం పెట్టినప్పటికి. సో చూసారా ఎంత స్పేస్ ఉందో లోపల, చాలా చాలా స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే సెకండ్, సో ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూసారా, ఇదన్నమాట కంప్లీట్గా బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక కంప్లీట్ స్పేస్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ ఉంటుంది. చాలా అంటే నా ల్యాప్టాప్ పెద్దగానే ఉంటుంది, ఎడిటింగ్కి సంబంధించింది కాబట్టి. సో అది కూడా ఇందులో పట్టేస్తుంది. మళ్ళీ దీనికి ఇక్కడ హోల్డ్ చేయడానికి ఒక ఎలాస్టిక్ బ్యాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనం ఇది క్లిప్పింగ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇటు వచ్చేసేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఒక వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇందులో వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు పిల్లలతో. అండ్ నెక్స్ట్ ఈ లోపల ఒక పర్సనల్ సెక్యూరిటీ లాకర్ జిప్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది మనం చిన్న చిన్న వాలెట్స్ లాంటివి పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది, మనీ క్యారీ చేసే లాంటివి. ఈ లోపల కూడా హ్యూజ్ స్పేస్ ఉందన్నమాట. సో ఈ స్పేస్ అంతా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా థింగ్స్ వరకు పట్టేస్తాయి. వాటర్ బాటిల్కి సపరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. అండ్ కమింగ్ టు అవుట్ సైడ్ సెక్షన్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాగ్కి వెనకాల వైపు వచ్చేసి ఇలా ఇక్కడ ఒక జిప్ ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా స్పేషియస్గానే ఉంది. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చి నాకు 1599 రూపీస్ పడింది. సో వర్తబుల్ అనమాట. ఇది మాత్రం ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ బ్యాగ్ ఈజ్ 100% వర్తబుల్. కుదిరితే ఇది కూడా చెక్అవుట్ చేయండి. సో విల్ గెట్ లాట్స్ ఆఫ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది మీకు చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్లో ఇది కూడా ఒక. నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను, సో యూ కెన్ సీ లాస్ట్ వీడియోస్లో ఉన్న నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి జాలైన్ అనేది చాలా మార్పు వచ్చిందనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ డైట్. మనం ఓన్లీ జాలైన్ ఎక్సర్సైజెస్ ఒక్కటే చేస్తే మాత్రం మన వెయిట్ అనేది తగ్గిపోయినట్టు కాదు. మన బాడీలో ఫ్యాట్ కరుగుతూ వచ్చే కొద్దీ మన జాలైన్ షేప్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో నేను దానికి సంబంధించి తీసుకునే బ్రేక్ఫాస్ట్లో మెయిన్ నాకు బాగా హెల్ప్ చేసింది అయితే మాత్రం ఒకటి ఉంది. సో మీకు అది చూపిస్తా. చాలా క్విక్, ఇన్స్టెంట్గా, ఫాస్ట్గా అయిపోతుంది. సో అదేంటో కూడా మీకైతే చూపిస్తాను. అదొక దోశ అన్నమాట. నేను మ్యాక్సిమం వీక్లో 4 times అది తింటాను. నా స్టమీ చాలా ఫుల్ ఉంటుంది, అలాగే నాకు ఆకలి ఫాస్ట్గా అయ్యదు అది తిన్న రోజున. అండ్ నేను మీల్స్ అని చాలా తక్కువ పోర్షన్స్లోకి వచ్చేసాను కంప్లీట్గా. సో జస్ట్ బికాస్ ఆఫ్ డూయింగ్ మై వెయిట్ లాస్ జర్నీ. నేను చాలామందిని చూసాను ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ డెలివరీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమో తెలియదు కానీ దే విల్ గెట్ పుట్ ఆన్ వెయిట్స్ బాగా అయిపోతున్నారు. సో దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. కుదిరితే ఒక్కసారి నా డైట్ రొటీన్ చెక్ చేయండి. ప్రతి వీడియోలో నేను ఒక్కొక్క మీల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ రోజు నుంచి. సో ఆల్ న్యూ బోర్న్ మదర్స్ లేదా వెయిట్ తగ్గాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఆ రెసిపీ ఎలా చేశాను అనేది మీరైతే వీడియోలో చూసేసేయండి. మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ 1 full cup ఆఫ్ కొర్రలు తీసుకుంటున్నాను అనమాట. ఇవి నానబెట్టలేదు అలాగని చెప్పి ఏం చేయలేదు. నేను నీట్గా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చి క్లీన్ చేసిన కొర్రలు ఒక full cup తీసుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి. అండ్ ఇందులోకి 1 tablespoon ఆఫ్ జీరా, దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. కాకపోతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దోశలో. సో అయినంత వరకు జీరా వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 small cup ఆఫ్ రైస్. మీరు బ్రౌన్ రైస్ వేసుకోవాలనుకుంటే బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే మంచి రిజల్ట్గానే వస్తుంది. అండ్ పొట్టు తీయని మినపప్పు. మేము మ్యాక్సిమం దోశల్లో వేసేటప్పుడు పొట్టు తీయని మినపప్పు మాత్రమే వాడతాము. ఇడ్లీకి మాత్రం పొట్టు తీసేసి వాడతాం అనమాట. సో దానిలో ఉండే లక్షణాలు కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది బాడీకి. సో అందుకని అలాగనే వాడతాము.
అండ్ ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై చేసుకునే తర్వాత నేను ఒక క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. ఇందులో పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే అది యాడ్ చేయడం వీడియో తీసాను, బట్ ఆ క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇవి బాగా వేగిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ అరోమేటిక్ స్మెల్ అయితే వస్తుంది. సో అది మనకు తెలుస్తుంది. అలా అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా సిమ్లోనే పెట్టి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేయాల్సి వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పుడు దానిలో ఉండే కొంచెం మట్టి లాంటిది ఏదైతే ఉంటుందో అది విడిపోతుంది అనమాట. సో మీకు కింద పౌడర్లా కనిపిస్తూ ఉంటుంది. అది మీకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైన్ ఇవి ఫ్రై అయిపోయాయి అనేటానికి. కొంచెం సేపు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి. సో మీరు ఎప్పుడైనా సరే ఒక వేడిది ఫుడ్ చల్లార పెట్టాలి అనేటప్పుడు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ ప్లేట్స్లో, ప్లాస్టిక్ వెజల్స్లో మాత్రం ట్రాన్స్ఫర్ చేయొద్దు. స్టీల్ ప్లేట్స్లో కానీ, రాగి ప్లేట్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. బికాస్ మనం వేసే ఆ హీట్కి ఖచ్చితంగా వాటి నుంచి ఒక మైన్యూట్ ప్లాస్టిక్ అనేది దీనికి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లాస్టిక్లో మాత్రం ఎప్పుడు వేడివేడివి వెయ్యకండి. అలానే థర్మాకోల్ వాటిల్లో కూడా వేడివేడి మ్యాగీస్ లాంటివి తినవద్దు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఇదైతే కొంచెం సేపు ఫ్యాన్ కింద నేను బాగా చల్లార పెట్టేస్తాను. అండ్ ఇది వేడి తగ్గిపోయిన తర్వాత వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్ అనమాట. నేనైతే మన ఇంట్లో ఉండే రెగ్యులర్ మిక్సీ జార్లోనే దీన్ని గ్రైండ్ చేసేస్తున్నాను. సో వన్స్ దీన్ని గ్రైండింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇది గ్రైండ్ చేయడం అంటే మీరు కంప్లీట్ ఫైన్ పౌడర్లో చేసుకోవద్దు. బికాస్ దిస్ ఈజ్ ఫర్ దోశలు. మీకు ఇది కొంచెం క్రిస్పీగా ఉండాలి స్మూత్గా పౌడర్లా అయితే చేసేయద్దు. సో నేనైతే ఇలా కొంచెం బరకగా ఉండేలాగానే దీన్ని పిండి పట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సిన క్వాంటిటీలో పిండి తీసుకుని దాంట్లో హీట్ వాటర్ అనేది పోసుకుని ఒక 10 minutes అయితే ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీకు పిండి అందులో బాగా నానితే అట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇఫ్ టైం లేదు అనుకున్నప్పుడు చల్లని వాటర్తోటైనా కలుపుకొని ఒక 5 minutes ముందు అయినా కలుపుకొని ఉంచుకుంటే దట్ విల్ గివ్స్ అ బెస్ట్ రిజల్ట్. సో మీకు ఈ దోశ రెసిపీ అయితే బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఈ దోశలు వచ్చేసి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి. నేను మీకు అయితే టైం ల్యాప్స్ మోడ్లో అది చూపించేశాను, ఒకసారి అది కూడా చూసేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ప్లేస్ చేసిన నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. బాయ్.